అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటి? పుష్ప 2 తర్వాత బన్నీ ఎవరితో సినిమా చేయబోతున్నారు? త్రివిక్రమ్తో ఉండబోతోందని అనౌన్స్ చేశారు, కానీ అది ఇప్పట్లో ఉండేలా అయితే కనిపించట్లేదు. అట్లీతో ఉందనే టాక్ వస్తున్నా దీనిపై అధికారిక సమాచారం లేదు. ఈ దాగుడు మూతల్లో బన్నీ ఓటు ఎవరికి పడబోతోంది? వీటన్నింటినీ కాదని పుష్ప 3 లైన్లోకి వస్తుందా? ఇదే వాటి ఎక్స్క్లూజివ్ స్టోరీ. అనుకున్నట్లుగానే ఆగస్టు 15 నుంచి పుష్పగాడి రూల్ ఉంటుందని చెప్తున్నారు దర్శక నిర్మాతలు. దాంతో పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ ఏ సినిమా చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఆ మధ్య త్రివిక్రమ్ ప్రాజెక్టు ప్రకటించినా అది ఇంకాస్త ఆలస్యమయ్యేలా ఉంది. దాంతో అట్లీ బోయపాటి శ్రీను సడన్ గా రేసులో ముందుకొచ్చారు. సరైనోడితో గతంలో బన్నీ మాస్ ఇమేజ్ బాగా పెంచారు బోయపాటి. పైగా గీతా ఆర్ట్స్ ఈ మధ్య బోయపాటితో సినిమా ఉందని కన్ఫర్మ్ చేశారు. అయితే అందులో హీరో బన్నీయేనా కాదా అనేది సస్పెన్స్. మరోవైపు త్రివిక్రమ్ సినిమా మొదలవడానికి 2025 సమ్మర్ అవుతుందని తెలుస్తోంది. కెరీర్లో ఫస్ట్ టైం సోషియో ఫ్యాంటసీని ట్రై చేస్తున్నారు గురూజీ. బోయపాటి త్రివిక్రమ్ ఇద్దరూ రేసులోనే ఉన్నా వీళ్లకంటే ముందు అట్లీతో అల్లు అర్జున్ ప్రాజెక్ట్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. పుష్ప 2 తర్వాత బన్నీ ఇమీడియట్ గా చేసే సినిమా కూడా ఇదే కావచ్చు. పుష్ప 3 ఉందనే టాక్ వినిపిస్తోన్నా మార్చి 27న రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో సినిమా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. అంటే పుష్ప 3 ఇప్పట్లో లేనట్లే. 4 ఏళ్లుగా పుష్ప వరల్డ్ లోనే ఉన్నారు అల్లు అర్జున్. ఆగస్టు 15 డెడ్ లైన్ కావడంతో షూటింగ్ కూడా జెట్ స్పీడ్ లో చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఎవరితో అయినా కూడా ముందు కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని చూస్తున్నారు బన్నీ. ఆ తర్వాతే కొత్త సినిమా సెట్స్ పైకి రానుంది. మొత్తానికి కళ్ల ముందే ఆప్షన్స్ ఉన్నా కన్ఫర్మేషన్ మాత్రం ఇవ్వట్లేదు అల్లు వారబ్బాయి. ఇండస్ట్రీలో మాస్ మహారాజా అని రవితేజన్ అంటారు కదా, ఇప్పుడు ఈ బిరుదు కోసం మరో హీరో కూడా పోటీ పడుతున్నారు. ఆయన ఎవరో కాదు, పక్కింటి అబ్బాయిలా కనిపించే నాని. నమ్మడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇదే జరుగుతోంది ఇప్పుడు. క్లాస్కు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చి ఫుల్ మాస్ బొమ్మ చూపించాలని ఫిక్స్ అయిపోయారు నాని. మరి దానికోసం ఆయన ఏం చేస్తున్నారో తెలుసా? నాని మంచి ఫామ్లో ఉన్నారు ఇప్పుడు. 2017 తర్వాత నానికి 2023 బాగా కలిసొచ్చింది. మొదట్లో దసరా, చివర్లో హాయ్ నాన్నతో దాదాపు 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేశారు ఈ హీరో. ఇదే దూకుడు 2024లోనూ కొనసాగించాలని చూస్తున్నారు. దీనికోసం క్లాస్ కంటే మాస్ని ఎక్కువగా నమ్ముకుంటున్నారు న్యాచురల్ స్టార్. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న సరిపోద శనివారం సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్ర షూటింగ్ మే లోపు పూర్తి కానుంది. ఆగస్టు 29న విడుదల కానుంది సినిమా. అంటే సుందరానికి ఫ్లాప్ అయిన వివేక్ పై నమ్మకంతో మరో ఛాన్స్ ఇచ్చారు నాని. సరిపోదా శనివారం పూర్తిగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఇందులో గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సరిపోదా శనివారం తర్వాత కూడా యాక్షన్ వైపే అడుగులేస్తున్నారు నాని. దీని తర్వాత సుజిత్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమా కమిట్ అయ్యారు నాని. ఇక బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో ఎల్లమ్మ అనే యాక్షన్ సినిమాకు కమిట్ అయ్యారు న్యాచురల్ స్టార్. వీటి తర్వాత శ్రీకాంత్ వదిల లైన్లో ఉన్నారు. మొత్తానికి రాబోయే 2 ఏళ్లు నానిలో కేవలం మాస్ను మాత్రమే చూడబోతున్నామన్నమాట. మన దగ్గర దుమ్ము లేపుతున్న సినిమాలు బాలీవుడ్కి వెళ్లేసరికి ఎందుకు తోకముడుస్తున్నాయి? సమస్య మన కథల్లో ఉందా, లేదంటే వాళ్ళు తీసే విధానంలో ఉందా? తాజాగా మరో టాలీవుడ్ బ్లాక్ బస్టర్ బాలీవుడ్లో రీమేక్ కాబోతోంది. అది కూడా మామూలు కథ కాదు, రిస్కీ కథే. మరి ఇంతకీ ఏంటా సినిమా? అదైనా అక్కడ వర్కౌట్ అవుతుందా? తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని సినిమాలు అలా ట్రెండ్ సెట్ చేస్తుంటాయి. అప్పట్లో శివ, ఆ తర్వాత చిత్రం, మొన్న మధ్య అర్జున్ రెడ్డి, 3 ఏళ్ల కిందట ఉప్పెన, లాస్ట్ ఇయర్ బేబీ, ఈ మధ్యే హనుమాన్. రిలీజ్ కి ముందు ఏ సందడి ఉండదు, కానీ అవి వచ్చాక చేసే సందడి ముందు ఇంకేం వినిపించదు. వీటిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా ఉప్పెన. వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు తెరకెక్కించిన ఉప్పెన 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 2021లో కరోనా పీక్స్ లో ఉన్న సమయంలో ఇండస్ట్రీని బతికించిన సినిమా ఇది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో రీమేక్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమాతో శ్రీదేవి చిన్న కూతురు ఖుషీ కపూర్ ను పరిచయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉప్పెన రీమేక్ కు హీరో, దర్శకుడు ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే ఈ కథ అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఏమాత్రం తేడా కొట్టినా అంతే సంగతులు. అలాగే బేబీ కూడా హిందీలో రీమేక్ అవుతుంది. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవ్ చైతన్య జంటగా సాయి రాజేష్ తెరకెక్కించిన బేబీ
90 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. హిందీలో దీనికి కల్ట్ బొమ్మ అనే టైటిల్ రిజిస్టర్ చేశారు. ఈ మధ్య తెలుగు రీమేక్స్ హిందీలో వర్కౌట్ అవ్వట్లేదు. జెర్సీ, అలవైకుంఠపురంలో హిట్ లాంటి సినిమాలు మన దగ్గర బాగానే ఆడినా బాలీవుడ్ లో ఫ్లాప్ అయ్యాయి. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ ఒక్కటే ఈ మధ్య హిట్ అయిన తెలుగు రీమేక్. మరి అదే కోవలో బేబీ, ఉప్పెన రీమేక్స్ నిలుస్తాయా? ఏదేమైనా నార్త్ ఆడియన్స్ కు నచ్చేలా ఈ రీమేక్స్ రూపొందించడం పెద్ద టాస్కే. కాంతారా 2 అనుకున్న దానికంటే ఎందుకు ఆలస్యమవుతోంది? షూటింగ్ లేట్ అవుతుందా, లేదంటే కథాపరంగా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారా? బడ్జెట్ అదుపు తప్పుతున్నా కూడా నిర్మాతలు అంత నిశ్చింతగా ఉండడానికి కారణమేంటి? ఏ లెక్కన సీక్వెల్ కోసం ఇంతగా ఖర్చు పెడుతున్నారు? అసలు కాంతారా 2 వచ్చేదెప్పుడు? 2024లో కూడా రాదా? జైలర్లో ఓ డైలాగ్ ఉంటుంది, వర్త్ వర్మ వర్త్ అని. ఓ విషయం కోసం ఎక్కువగా వేచి చూస్తున్నప్పుడు అది వర్త్ అనిపిస్తే ఎదురుచూపులన్నీ మర్చిపోతుంటారు. కాంతారా 2 విషయంలో ఇదే జరుగుతుందని నమ్మకంగా చెప్తున్నారు రిషబ్ శెట్టి. కాంతారా సృష్టించిన సంచలనం మాటల్లో చెప్పలేం. 18 కోట్లతో తెరకెక్కి 400 కోట్లు కొల్లగొట్టింది ఈ చిత్రం. కర్ణాటకలోని భూతకోల సంప్రదాయ నేపథ్యంలో వచ్చింది కాంతారా. గతేడాది కాంతారా 2 ప్రకటించారు మేకర్స్. ఇప్పటివరకు కేవలం ప్రీ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే జరుగుతోంది. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. గతేడాది వచ్చిన టీజర్లో రిషబ్ శెట్టి లుక్ చూసి ఫిదా అయిపోతున్నారు ఫ్యాన్స్. అంతా అనుకున్నట్లు ఇది సీక్వెల్ మాత్రం కాదు, ప్రీక్వెల్. కాంతారా కథకి చాలా చరిత్రుందని, అసలు కథంతా ఇప్పుడొస్తున్న భాగంలో చెప్తామంటున్నారు మేకర్స్. నిజానికి 2024 సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తే షూటింగే ఇప్పుడు మొదలవుతోంది. ఏప్రిల్ నుంచి నాన్ స్టాప్ షూట్ చేసి 2025 సమ్మర్కు కాంతారా ఏ లెజెండ్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్లోనూ కాంతారా 2 విడుదల కానుంది. టాలీవుడ్కు రష్మిక మందన్న టాటా చెప్తున్నారా? సౌత్కు బై బై చెప్పి బాలీవుడ్లో సెటిల్ అవ్వాలని చూస్తున్నారా? స్టార్ హీరోలు వేచి చూస్తున్నా, నిర్మాతలు క్యూ కడుతున్నా అమ్మడి చూపు మాత్రం ముంబై మీదే ఉందా? పుష్ప 2 తర్వాత రష్మిక ప్లానింగ్ ఏంటి? తెలుగులో ఇంకేమైనా సినిమాలు ఒప్పుకుంటారా? యానిమల్ ముందు వరకు రష్మిక మందన్న కెరీర్ అంతంత మాత్రంగానే ఉంది. బాలీవుడ్లో చేసిన 2 సినిమాలు పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ యానిమల్తో అమ్మడి రేంజ్ మారిపోయింది. దెబ్బకు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. యానిమల్ సక్సెస్తో అసలైన పాన్ ఇండియన్ హీరోయిన్గా మారిపోయారు ఈ బ్యూటీ. సౌత్ సినిమాకు దూరంగా ఉండి బాలీవుడ్లో బిజీ అవ్వాలని చూస్తున్నారు రష్మిక. అందుకే పుష్ప 2తో పాటు మరో 4 సినిమాలు చేస్తున్నా ఏ ఒక్కటి రీజనల్ సినిమా లేదు. అన్నీ పాన్ ఇండియన్ లేదంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలే. గర్ల్ ఫ్రెండ్, రెయిన్బో లాంటి లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తున్నారు రష్మిక మందన్న. యానిమల్ తర్వాత బాలీవుడ్లో రష్మిక కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. రెమ్యునరేషన్ కూడా రెక్కలొచ్చేశాయి. ప్రస్తుతం ధనుష్, నాగార్జున, శేఖర్ కమ్ముల కాంబినేషన్లో వస్తున్న కుబేర్లోనూ నటిస్తున్నారు. ఇది కూడా కేవలం పాన్ ఇండియన్ సినిమానే. మొత్తానికైతే పాన్ ఇండియా లేదంటే బాలీవుడ్ అంటూ రీజనల్ సినిమాలకు బై బై చెప్తున్నారు రష్మిక. అనగనగా ఒక ఊరు, ఊళ్ళో దెయ్యం, చేతబడులు, క్షుద్ర పూజలు. టాలీవుడ్లో ఇప్పుడు ఇదే సక్సెస్ ఫార్ములా. అలాంటి జానర్లో కథ ఉందంటే వెంటనే ఓకే అంటున్నారు హీరోలు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్కు బాగా కాసులు కురిపించిన జానర్ ఇది. తాజాగా మరో సినిమా కూడా ఈ దారిలోనే వచ్చి మెప్పిస్తోంది. మరి ఏంటా సినిమా? ఇంతకీ ఈ దెయ్యం కథల ముచ్చటేంటి? హారర్ విత్ కామెడీ. అప్పట్లో సెన్సేషనల్ కాంబినేషన్ ఇది. ఇప్పుడైతే ఇదే ట్రెండ్. ఊళ్ళో జరిగే దెయ్యాల కథల వైపు అడుగులేస్తున్నారు. తాజాగా ఓం భీంబూజ్ కూడా అనగనగా ఓ ఊళ్ళో దెయ్యం కదే. శ్రీ విష్ణు హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రంలో కామెడీకి ఢోకా లేదు. సమాజ్ వర్గమన తర్వాత శ్రీ విష్ణు కెరీర్కు మరింత బలంగా పునాది వేసింది ఓం భీంబూష్. గత ఏడాది పాయల్ రాజ్పుత్, అజయ్ భూపతి కాంబినేషన్లో వచ్చిన మంగళవారం కూడా మంచి విజయం సాధించింది. ఈ మధ్య ఊరి పేరు భైరవకోనతో వచ్చారు సందీప్ కిషన్. ఇది కూడా ఓకే అనిపించింది. కొన్నేళ్లుగా సరైన హిట్ లేని సందీప్కు ఊరటనిచ్చింది ఊరి పేరు భైరవకోన. ఆ మధ్య సూపర్ హిట్ అయిన మా ఊరి పెలమెర 2 కథ కూడా ఒకే ఊరిలో జరుగుతుంది. చేతబడులే ఇందులో మెయిన్ స్టోరీ. సాయి ధరమ్ తేజ్ కంబ్యాక్ సినిమా విరూపాక్షలోనూ చేతబడులే ఉన్నాయి. 2 ఏళ్ల కింద బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో వచ్చిన మసూదా బ్లాక్ బస్టర్ అయింది. మొన్నొచ్చిన అనన్య నాగళ్ల తంత్రంలోనూ ఉన్నవన్నీ దెయ్యాలే. ఈ సినిమాలు చూశాక చాలా మంది దర్శకుల కన్ను హారర్ డ్రామాస్ వైపు వెళ్తుంది. తాజాగా ఓం భీంబూజ్తో ఈ ట్రెండ్కు మరింత ఊపొచ్చింది. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ 9.